వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి వివాదాస్పదమైన నిర్ణయాలలో రాజధాని మార్పు ఒకటి. అమరావతిని క్యాన్సిల్ చేస్తూ 3 రాజధానుల ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చినటువంటి తర్వాత అమరావతి భవిష్యత్తు ఏంటి అనేటువంటి ప్రశ్న దేశవ్యాప్తంగా మాత్రమే కాదు అంతర్జాతీయంగా తలెత్తింది. అమరావతి ఉద్యమం రైతుల ఆవేదన ఆక్రందనే అని చాలామంది అనుకుంటారు. ఆ ఆక్రందన ఆవేదన వెనుక కొంతమంది ఎన్ఆర్ఐల ముందు చూపు, కొంతమంది ఎన్ఆర్ఐల కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. అయితే జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఎన్ఆర్ఐలు ఏ స్థాయిలో నష్టపోయారు, అసలు అమరావతి రాజధాని అయినటువంటి నిర్ణయాన్ని కొట్టివేస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదేనా, ఎన్ఆర్ఐలు ఏం చేస్తే అమరావతిని మళ్ళీ పునర్నిర్మించుకోవచ్చు, వీటన్నింటిపై కూలంకషంగా చర్చించేందుకు ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని విషయాలపై అత్యంత లోతుగా మాట్లాడేందుకు పలు అంతర్జాతీయ న్యాయస్థానాల్లో తన ఆర్గ్యుమెంట్ బలంగా వినిపించినటువంటి శ్రీనివాస్ కావేటి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా సార్. థ్యాంక్ యూ. చాలా అంతర్జాతీయ న్యాయస్థానాల్లో మీ వాణిని మీరు బలంగా వినిపించారు. ముఖ్యంగా అమరావతితో పాటు మిగతా ఎన్నో విషయాలపైన కూడా మీరు రిట్ పిటిషన్స్ వేయటము, పిల్స్ వేయటము, మీ వాదన వినిపించడం చేస్తున్నారు. వీటన్నింటిలోకి వెళ్ళబోయే ముందు అమరావతికి సంబంధించి ఈ నిర్ణయం సరైనది కాదు, మీ ఇష్టం వచ్చినట్లు బోర్డు తిప్పేయడానికి వీల్లేదు, ఎన్ఆర్ఐల మొత్తం అంతా కూడా ఏకం కావాలి, ఎన్ఆర్ఐలు పూర్తిగా నష్టపోయారు అనేటువంటి వాయిస్ని మీరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వినిపించారు. ఎందుకని ఆ కేసు ఎందుకు మీరు టేకప్ చేయాల్సి వచ్చింది, ఏంటి అసలు ఎన్ఆర్ఐలు ఏ స్థాయిలో నష్టపోయారు ఇక్కడ? గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మైరా వ్యూవర్స్కి ఐ వాంట్ టు రియలీ థ్యాంక్ దెమ్ అండ్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆల్సో. మైరా వాళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అమరావతి ఇష్యూకి, విజయవాడలోనే పెట్టి. నేను ఎలా ఇన్వాల్వ్ అయ్యానంటే బేసికల్గా ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఆంధ్ర అండి, ఐఎమ్ యాక్చువల్లీ తెలంగాణ గాయ్. పుట్టింది ఖమ్మము, పెరిగింది కరీంనగరు, తర్వాత చాలా కంట్రీస్లో అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియా, కెనడాలో స్థిరపడ్డాను. నేను న్యూయార్క్లో స్థిరపడ్డాను. సో నేను అంటే కొన్ని పబ్లిక్ ఇష్యూస్ మీద, అంటే నేను మాస్టర్స్ ఇన్ జర్నలిజం చేశాను. సో కొన్ని పబ్లిక్ ఇష్యూస్ మీద కొన్ని యూట్యూబ్ వీడియోలు చేసి పెట్టాను. ఆ వీడియో ఏంటంటే, బికాజ్ నేను ఆ టీవీలో చూస్తున్నప్పుడు న్యూయార్క్లో ఆడవాళ్ళని ఎట్లా అయితే హ్యాండిల్ చేశారో పోలీస్ వాళ్ళు, ఆ చిన్న పిల్లల్ని వాళ్ళ స్కూల్స్లోకి వెళ్ళి ఆ పోలీస్ వాళ్ళు తీసుకోవడం, ఆ స్కూల్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ హక్కులు అంటే చిన్నపిల్లలవి కూడా చిల్డ్రన్వి వాళ్ళ హక్కులు ఉల్లంఘన చూడటం, మళ్ళీ ఆడవాళ్ళవి, ప్రెగ్నెంట్ ఉమెన్వి, అవి ఆ ఉమెన్ హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ చూసి ఐ వాజ్ టచ్డ్ అండి. నాకు చాలా బాధేసింది. నేను అనుకున్నాను, ఒక సివిలైజ్డ్ నేషన్లో మనం దేశం ఉండి, అంటే మనం 2020, 2021 వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఎ ఫ్యూచర్. ఐ మీన్ మనం వీఆర్ నాట్ ఎనీమోర్ అన్సివిలైజ్డ్, సివిలైజ్డ్ కంట్రీస్ వరల్డ్ అంతా. అండ్ ఇండియా ఇస్ ప్రాస్పరింగ్. టెక్నాలజీలో చూస్తే కానీ, మెడిసిన్లో చూస్తే, ఇప్పుడు ఈవెన్ దే ఆర్ కంపీటింగ్ విత్ నాసా. సో ఇంత టెక్నాలజికల్ డెవలప్మెంట్ అవుతున్న దేశంలో కూడా ఈ రాజకీయవేత్తలు ఇలా చేయటం, అండ్ ఎస్పెషల్లీ బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసుల మీద చాలా చదివాను నేను. అంటే వారి మీద చాలా కేసెస్ ఉన్నాయి, ఇంకా కూడా కేసులు అవుతూనే ఉన్నాయి. సో చూసి నేను అనుకున్నాను, అంటే ఆయన గవర్నమెంట్లో ఎందుకు ఇలా ఆడవాళ్ళకి అలా అవుతున్నది, పిల్లలకి. అండ్ ఎస్పెషల్లీ వెన్ హీ వాజ్ అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు వారు కూడా కన్సెంట్ ఇచ్చారు అసెంబ్లీలో కట్టమని. అంటే దిస్ ఇస్ నాట్ వన్ చంద్రబాబు నాయుడుస్ డెసిషన్, దిస్ ఇస్ ద డెసిషన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో కదా. ఇప్పుడు ఫెడరల్ సిస్టంలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి చేస్తారు అండ్ డిసైడింగ్ అబౌట్ ద క్యాపిటల్. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా చూస్తే క్యాపిటల్స్ అని ఎక్కడ వర్డ్ యూజ్ చేయలేదు, ప్లూరల్. క్యాపిటల్ అనే వర్డ్ యూజ్ చేసింది, సింగులరే కదా. మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆ లా రాసేటప్పుడు కూడా సింగులరే రాసారే, మరి ప్లూరల్ ఎక్కడ రాయలేదే. మరి ఈయన ఇప్పుడు తీసేసి మళ్ళీ ఇంకెక్కడో పెడతా అంటాడు, మళ్ళీ హైకోర్టు మార్చేస్తా అంటారు, మళ్ళీ దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, ఇలాంటివి ఎక్కడ చూడలేదు మేము అసలు యాక్చువల్గా. అంటే నేను ఒక 20-30 కంట్రీస్ చూశాను, ఏదో 1-2 కంట్రీలో పెట్టుకున్నారు, కానీ అది సక్సెస్ఫుల్ లేకుండేది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో పెట్టారు, అది ఇట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్
మల్టిపుల్ క్యాపిటల్స్ ఎందుకు పెట్టారంటే ఆ కాలంలో ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు కనుక దే వాజ్ సమ్ జియోగ్రఫికల్ రీజన్స్, పొలిటికల్ రీజన్స్. కానీ ఈ టైంలో ఇప్పుడు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా మీకు ఏ స్టేట్లో కూడా 2 క్యాపిటల్స్ 3 క్యాపిటల్స్ లేవు ఇండియా యూనిటరీ సిస్టంలో. అది చూసిన తర్వాత కొంచెం మూవ్ అయ్యాను నేను. ఐ సెడ్ నో, దిస్ ఇస్ నాట్ రైట్. సో నేను కొన్ని వీడియోస్ చేశాను అక్కడ. చేస్తే మంచి స్పందన, అంటే పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చూశారు. చూసి కోస్టల్ వాళ్ళంతా నన్ను కాంటాక్ట్ చేశారు, ఎన్ఆర్ఐస్ చేసి, యూ హ్యావ్ ఎ పాయింట్ అండి, లాస్ట్ ఫిబ్రవరిలో మీరు వై డోంట్ యూ డూ సంథింగ్ ఫర్ ఆంధ్ర అండ్ అమరావతి అంటే నేను ఏం రికమెండ్ చేశానంటే అడ్వైజు, రిట్ పిటిషన్స్ కూడా సుప్రీంకోర్టులో ఫైల్ చేయొచ్చండి. మళ్ళీ దాని తర్వాత బికాజ్ హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ అవుతున్నాయి, మళ్ళీ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా వచ్చారు చూశారు, కానీ ఏమీ జరగట్లేదు. సో వీ హ్యావ్ ఎ రెమెడీ ఇన్ ఇంటర్నేషనల్ కోర్ట్స్ అండర్ ది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ అవుతున్నాయని చెప్పి నేను వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చాను. సో దే వర్ కన్విన్స్ విత్ మై అడ్వైస్. వాళ్ళు అన్నారు, దెన్ వై డోంట్ వీ గో అండ్ ఫైల్ సమ్ ఇన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. సో అట్లా వాళ్ళు ఎంకరేజ్ చేసి నాకు వాళ్ళు కావాల్సిన మెటీరియల్ ఇస్తే, హెల్పర్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉందండి అమెరికాలో. అందులో ద ఫస్ట్ టైం ఐ వాజ్ మోటివేటెడ్ వాజ్ బై డాక్టర్ అనూప్ అని ఒక డాక్టర్ గారు. సో వారు కోఆర్డినేట్ చేసి మీరు చేయండి సార్ ఏదైనా అంటే, దెన్ ఐ టుక్ అప్ దిస్ ఇష్యూ అండ్ వెంట్ టు ఇంటర్నేషనల్ కోర్టులో ఫైల్ చేశాను. ఇంటర్నేషనల్ కోర్టులో ఫైల్ చేసిన తర్వాత మంచి స్పందన, అంటే ఇండియన్ ప్రెస్ వాళ్ళు, మళ్ళీ TV5 వాళ్ళు, మూర్తి గారు పికప్ చేశారు నన్ను. సో అట్లా నాది స్టార్ట్ అయింది జర్నీ టువర్డ్స్ అమరావతి. సో నేను లీగల్ అనాలిసిస్ ఎప్పుడైతే చేశానో అక్కడ ఒక ఫార్మర్స్దే కాదు, అక్కడ మీరు ప్రతి మీడియా వాళ్ళు ఫార్మర్స్కి నష్టం జరిగింది అంటున్నారు, కానీ అక్కడ ఫార్మర్స్ ఒకటే నష్టం జరగలేదండి. స్టేట్ గవర్నమెంట్కి నష్టం జరిగింది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా నష్టం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్కి ఎలా నష్టం జరిగిందని ఇంతవరకు ఎవరు కవర్ చేయలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా డబ్బు ఇచ్చింది అమరావతి కన్స్ట్రక్షన్స్కి. మరి ఆ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఎవరిదండి? ప్రజలది. అంటే ప్రజలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు కాదు, టోటల్ ఇండియన్స్ది, అంతే కదండి. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కన్సాలిడేషన్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఆ కన్సాలిడేషన్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తారు? ప్రతి భారత పౌరుడు మనం ట్యాక్స్ కడతాం, స్టేట్లో ట్యాక్స్ కడతాం, సెంట్రల్లో కడతాం. ఆ ట్యాక్స్ మనీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్న ట్యాక్స్ మనీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని కన్సాలిడేషన్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటారు. అందులో నుంచి ఖర్చు పెడతారు. అంటే మొత్తం ఇండియన్స్ కదా, నాట్ ఓన్లీ జస్ట్ ఆంధ్ర వాళ్ళది, తెలంగాణ వాళ్ళది, అందరిది కదా. ఇండియన్ సిటిజన్స్ మొత్తం డబ్బులు అందులో ఉన్నాయి. ఆ డబ్బు కూడా ఇచ్చారు కదా మరి అమరావతి కన్స్ట్రక్షన్కి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఓకేనా? అంటే నాట్ ఓన్లీ జస్ట్ ఆంధ్ర రైతులదే కాదు, తెలంగాణ వాళ్ళది, మొత్తం ఇండియా మొత్తం. మళ్ళీ దాంతోపాటు ఎన్ఆర్ఐస్ కూడా డబ్బులు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఏపీసీఆర్డీ అనేది ఒక స్టాచ్యూటరీ బాడీ. అది ఆ స్టాచ్యూటరీ బాడీ ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వారు డబ్బు రేస్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకున్నారు. స్టేట్లో కూడా కన్సాలిడేషన్ ఆఫ్ స్టేట్ ఫండ్ అని ఒకటి ఉంటుందండి. అంటే మనం ట్యాక్స్లు స్టేట్లో కడతాం కదా, సేల్స్ ట్యాక్స్లు అవి ఇవి, టోల్ ట్యాక్స్లు అవన్నీ ఉంటాయి కదా. ఆ డబ్బు స్టేట్ అకౌంట్కి వెళ్తుంది. ఆ స్టేట్ అకౌంట్ని స్టేట్ కన్సాలిడేషన్ ఫండ్ అంటారు మన ఇండియాలో. ఆ స్టేట్ కన్సాలిడేషన్ ఫండ్ నుంచి కూడా ఖర్చు పెట్టారు కదా. మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ జేబుల డబ్బులు కావు, అవి ప్రజల డబ్బు కదండి. మరి ప్రజల డబ్బు ఖర్చు పెట్టారు ఆయన, స్టేట్ వాళ్ళవి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొని ఇండియన్ సిటిజన్స్ అందరి డబ్బులు ఖర్చు పెట్టారు. అవి కాకుండా మళ్ళీ ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ బాండ్స్ అని ఒకటి ఇష్యూ చేశారు. ఇది ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదండి. మున్సిపల్ బాండ్స్ అంటే ఏపీసీఆర్డీ వాళ్ళు గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేశారు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో. అది ఇష్యూ చేసినప్పుడు ఆ బాండ్స్ సెబీ గవర్న్ చేస్తుంది, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బ్యూరో ఆఫ్ ఇండియా. రెండోది ఆర్బీఐ గవర్న్ చేస్తుంది వాటిని. నాలుగోది ఆర్బీఐ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు గవర్న్ చేస్తారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇష్యూ చేస్తే అందులో ఒక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీ సగం డబ్బులు, కొన్ని 2,000 కోట్లు వాళ్ళు కొనుక్కున్నారు షేర్స్, మిగతాయి జనాలు కొనుక్కున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొనుక్కున్నారు. అందులో మళ్ళీ బిర్లా వాళ్ళు కూడా కొనుక్కున్నారు, ఇది బిర్లా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు.
సో ఈ డబ్బులన్నీ ఇన్వెస్టర్ డబ్బులు కూడా ఉన్నాయి ఏపీసీఆర్డీ దగ్గర. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏపీ నెస్ట్ అని ఒకటి పెట్టారు. ఆ ఏపీ నెస్ట్ అది ఎన్ఆర్ఎస్కు అంటే వాళ్ళకు చూసి అందులో ఆఫీసులు కొనుక్కోవటం, అపార్ట్మెంట్లు కొనుక్కోవడం పెట్టుకున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రతి ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్, ప్రపంచంలో ఎక్కడున్నా, దుబాయ్లో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, అన్ని కంట్రీస్లలో ఉన్న వాళ్ళు డబ్బులు పంప్ చేశారు ఏపీ నెస్ట్లో. అంటే డబ్బులు ఎక్కడికి వచ్చాయి? ఫారిన్ కంట్రీస్ నుంచి మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి డబ్బులు. ఎందుకు వచ్చాయి? ఎందుకు ఇచ్చారు జనాలు? అప్పుడు ఆ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు పడి చేస్తున్నారు. అందరూ ఏకీభవిస్తేనే కదా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. మరి వీళ్ళందరూ రిప్రజెంటేషన్స్ చేస్తేనే వాళ్ళు ఓకే అంటేనే వాళ్ళ రిప్రజెంటేషన్స్ మీద రిలే అయ్యి అలాంటి వాళ్ళు ఎన్ఆర్ఐస్ ఎక్కడున్నా ప్రపంచంలో డబ్బులు పెట్టారు. మరి అవన్నీ ఇన్వెస్ట్మెంట్సే కదా, మేమంతా ఇన్వెస్టర్సే కదా. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అంతా ఇన్వెస్టర్స్. మీరు ఇప్పుడు మళ్ళీ బోర్డు మార్చేసి రైతుల దగ్గర తీసుకొని వాళ్ళకు మోసం చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ డబ్బులు వాడేసి మొత్తం స్టేట్, అంటే అక్కడ ఏదో అమరావతి, విజయవాడ వాళ్ళ డబ్బులు కాదు, మొత్తం స్టేట్ ఆఫ్ ఆంధ్ర వాళ్ళ డబ్బులు కూడా ఉన్నాయి అందులో. మళ్ళీ అందులో మొత్తం ఇండియన్ సిటిజన్ డబ్బులు కూడా ఉన్నాయి. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకున్నారు కదా, ఆ డబ్బులు ప్రజల డబ్బులు అవి తీసుకున్నారు. మళ్ళీ ఎన్ఆర్ఐ డబ్బులు తీసుకున్నారు, మళ్ళీ కంపెనీ నుంచి కూడా డబ్బులు తీసుకున్నారు మీరు. ఏది ఫండ్స్, ఏది బాండ్స్ ఇష్యూ చేసి ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకొని మీరు బోర్డు తిరిగేస్తే మరి లాలో డిఫరెంట్ రెమెడీస్ ఉంటాయి కదండి. సివిల్ రెమెడీస్ ఉంటాయి, క్రిమినల్ రెమెడీస్ ఉంటాయి, కంపెనీకి సంబంధించిన కంపెనీ లా రెమెడీస్ ఉంటాయి. ఇంతవరకు ఎవరు కూడా కంపెనీ లా బోర్డుకి వెళ్ళి లేకపోతే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి వెళ్ళి ఇంతవరకు కంప్లైంట్స్ ఎవరు చేయలేదు. ఎందుకు? యాక్చువల్గా ఎన్ఆర్ఐస్ ఎక్కడున్న ప్రపంచంలో వాళ్ళు కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు వాళ్ళ రెస్పెక్టివ్ కంట్రీస్లలో. ఎందుకు? ద ఇన్కమ్ దట్ మనీ వాజ్ ఎర్న్ ఇన్ దట్ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికాలో చేస్తే అమెరికాలో వైర్ ఫ్రాడ్ అంటారు. ఇది మీరు మమ్మల్ని మీకు ఇచ్చే ఉద్దేశం లేదు, అపార్ట్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదు, కానీ అపార్ట్మెంట్ కోసం డబ్బులు కట్టించుకున్నారు మా దగ్గర, ఫ్రాడ్ మీరు, అంటే దాన్ని వైర్ ఫ్రాడ్ అంటారు. అంటే యూ హ్యావ్ ఎన్ ఇంటెంట్ టు డిసీట్ మీ, నన్ను చీట్ చేసే ఇంటెన్షన్ ఉంది, ఆల్రెడీ ముందే ఉంది. దాన్ని వైర్ ఫ్రాడ్ అంటారు. వెరీ సీరియస్ ఫెలనీ అది, ఫెడరల్ అఫెన్సెస్ అవి. అంటే అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు, క్రిమినల్ కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు. ఓన్లీ పూర్ ఫార్మర్సే కాదు, కాన్స్టిట్యూషన్ రిట్స్ వెళ్ళి పాపం అందరూ హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో ఫైల్ చేస్తున్నారు. కొంతమంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు, కొంతమంది రాజకీయవేత్తలు, అంటే వాళ్ళ మైలేజ్ కోసం చేస్తున్నారు. కొంతమంది ఫార్మర్స్ పాపం వాళ్ళంతా డబ్బులు వేసుకొని లాయర్లను హైకోర్టులో, సుప్రీంకోర్టులో పెట్టి చేస్తున్నారు. సో ఈ ఎన్ఆర్ఐస్ అంతా కూడా అన్ని కంట్రీస్లలో కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు. ఎవరి మీద చేయొచ్చండి? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర మీద చేయొచ్చు. ఓకే. మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర మీద ఫైల్ చేస్తే క్రిమినల్ కంప్లైంట్స్, దానికి కస్టోడియన్ ఆఫ్ ఫండ్స్ ఎవరండి? చీఫ్ మినిస్టర్ గారు వస్తారు. చీఫ్ మినిస్టర్ గారు వస్తారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు వస్తారు, ఒక కొంతవరకు గవర్నర్ గారు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు జనరల్ క్లాజెస్ యాక్ట్ కింద. ఎస్, ఎందుకంటే బికాస్ ఇప్పుడు గవర్నర్ గారు ఎప్పుడు రిప్రజెంట్ చేసినా కూడా ఇట్స్ మై గవర్నమెంట్ అంటారు. మై గవర్నమెంట్ అంటే ఎగ్జిక్యూటివ్ హెడ్ వారు కస్టోడియన్. అంటే మరి ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మీరు ప్రపంచవ్యాప్తంగా మీరు ఫ్రాడ్ చేస్తే లయబుల్ ఎవరండి? మీరు కస్టోడియన్స్, మీరే దానికి చీఫ్ మినిస్టర్లు, దాని గవర్నర్లు, మీరు లయబుల్ అవుతారు. లీగల్గా చెప్తున్నాను నేను. నాకు ఏ పార్టీ సంబంధం లేదండి, నేను ఏ పార్టీ సంబంధించిన అని కాదు. చాలామంది నన్ను అడుగుతారు మీడియా వాళ్ళు, ఏం సార్ మీరు అన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదే చెప్తారండి. నాకు ఎవరి మీద లేదండి. నేను ఈ మధ్యకాలంలో తెలంగాణ మీద, ఇండియా మీద కూడా కేసులు వేశాను. నేను మోడీ గారి మీద, గవర్నమెంట్ మీద కూడా కేసులు వేశాను అంతర్జాతీయ కోర్టులో. నేను చేస్తూ ఉంటాను, అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడ చేస్తాం, ప్రోబోనో వర్క్ చేస్తాం. ఎవరు మాకు పొలిటికల్లీ మోటివేటెడ్ కాదు, నాకు ఎవరు డబ్బులు ఇచ్చింది లేదు, నేను పొలిటికల్లీ ఎవరికి ఫేవరెటిజంగా కాదు, ఒక కులానికి, ఒక మతానికి, లేకపోతే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించడానికి కాదండి. నాకు అమెరికాలో ప్రాక్టీస్ ఉంది, ఇండియాకి వచ్చి మన దేశానికి ఏదో చెయ్యాలని, అంటే ఐ హ్యావ్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ద కంట్రీ అని చేస్తున్నాను. సో అట్లా కొన్ని కంప్లైంట్స్ ఫైల్ చేసాం అంతర్జాతీయ కోర్టులో ఉన్న హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్లో ఫైల్ చేసాం. సో ఇప్పుడు ఇంకా కొన్ని కాజ్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయి. ఏపీ వాళ్ళు చేసే రాంగ్ఫుల్ యాక్ట్స్ మీద ఇంకా కొన్ని
రిట్ పిటిషన్స్ ఉన్నాయి, కొన్ని ఫైల్ చేస్తాం కూడా. ఈ మున్సిపల్ బాండ్స్కి సంబంధించి ఈ వైర్ ఫ్రాడ్ ఏదైతే ఉందో దీనిపై ఎన్ఆర్ఐల నుంచి ఆశించినంత స్థాయిలో స్పందన రాలేదు అనేటువంటి విమర్శ ఉంది. ఎందుకని ఆ విమర్శను ఎన్ఆర్ఐలు ఎందుకు మోయాల్సి వస్తుంది? అంటే దీన్ని సరైన డైరెక్షన్లో తీసుకువెళ్ళేటువంటి పర్సన్ ఎవరు లేకపోతే మనకు ఎందుకు వచ్చిన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చేసినటువంటి ఒక ఉంటుంది మన. ఇప్పుడు మీరు మొన్న చూస్తే TV5 వాళ్ళు బాగా కవర్ చేశారు, ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ఎన్ఆర్ఐస్ మద్దతు తెలుపుతున్నారు అమరావతికి. మీరు చూస్తే చాలా సిటీస్లలో, చాలా కంట్రీస్లలో దే హెవ్ కమ్ టుగెదర్, అంటే ఒకటే క్యాపిటల్ ఉండాలని. మరి వీళ్ళందరూ డబ్బులు కూడా పొడగొట్టుకున్నారు కదా, వాళ్ళు పొడగొట్టుకున్నారు, వాళ్ళ పేరెంట్స్ పొడగొట్టుకున్నారు, వాళ్ళ చుట్టాలు కూడా పొడగొట్టుకున్నారు. మరి అలాంటప్పుడు డైరెక్షన్ తెలియక, అంటే ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, ఎలా కంప్లైంట్ చేయాలి అంటే ఇది ఇంటర్నేషనల్ లా. మరి ఆ రెస్పెక్టివ్ కంట్రీస్లలో వాళ్ళు లాయర్లను సంప్రదించో ఆన్లైన్లోకి వెళ్ళో రీసెర్చ్ చేసుకుని కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు. కానీ ఎన్ఆర్ఐస్కు అడ్వైస్ ఇచ్చిన వాళ్ళు లేరండి అంతర్జాతీయంగా. నేను మా అమెరికన్స్ ఎన్ఆర్ఐస్కు చెప్పాను, నేను అంటే ఏపీ నెస్ట్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తే చెప్పాను, అండర్ ద వైర్ ఫ్రాడ్ మీరు కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు, యూఎస్లో కేసులు కట్టొచ్చు ఆంధ్ర గవర్నమెంట్ మీద, అప్పుడున్న వాళ్ళ మీద కూడా కేసులు కట్టొచ్చు క్రిమినల్ ఫ్రాడ్ కింద, దీన్ని వైర్ ఫ్రాడ్ అంటారు. అంతర్జాతీయం కూడా చాలా ఇంటర్నేషనల్ లాస్ ఉన్నాయండి. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ రాంగ్స్ యాక్ట్ అని చాలా లాస్ ఉన్నాయి. ఇలాంటిది ఎక్కడైనా క్రైమ్స్ జరిగితే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్స్లో కేసులు కట్టడమే కానీ, నేషనల్ కోర్ట్స్లలో కేసులు కట్టడమే కానీ రెమెడీస్ ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు డొమెస్టిక్ లాయర్స్ డొమెస్టిక్ లా అడ్వైజ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎవరైనా లా ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళు ఇండియన్ లా గురించి చెప్పగలుగుతారు, యుఎస్ లా ప్రాక్టీస్ చేసేవాళ్ళు యుఎస్ లా గురించి చెప్తారు. ఇది అంతర్జాతీయ న్యాయం. అంటే రెండు కంట్రీల మధ్యన ఒక ఇండివిజువల్, అంటే ఒక మోసపడిన ఇండివిజువల్ ఎన్ఆర్ఐ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ఇండియాను, దిస్ ఈస్ కాల్డ్ పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అండ్ ఆల్సో ప్రైవేట్ ఇంటర్నేషనల్, రెండు ఉన్నాయి ఇందులో. అంటే ఒక గవర్నమెంట్ని ఎలా సూ చేస్తారు, సావరెన్ని, ఇట్స్ అ కాంప్లెక్స్ ప్రాసెస్. ఒక ప్రైవేట్ కంపెనీనో ప్రైవేట్ ఇండివిజువల్ అంటే సూ చేయొచ్చు మీరు. సో అది ప్రైవేట్ ఇంటర్నేషనల్. సో ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్ కనుక అంత ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉన్న లాయర్లు చాలా తక్కువ ఉన్నారు, అరుదుగా ఉన్నారు వాళ్ళు. సో నేను చాలా అడ్వైస్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నేను న్యూయార్క్లో యుఎస్లో లా చదువుకున్నాను, ఇంగ్లాండ్లో లా చదువుకున్నాను, ఆస్ట్రేలియాలో లా చదువుకున్నాను, ఇండియాలో కూడా లా చదువుకున్నాను, ఇన్ని కంట్రీస్లో ప్రాక్టీస్ చేస్తున్నాను నేను. సో అంటే మాలాంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, లేరని కాదు. వాళ్ళని మీరు అడ్వైస్ అడిగితే ఇస్తారు, చేస్తారు, చేయొచ్చు. దట్స్ వన్ థింగ్. రెండోది ఏంటంటే నేను చెప్పేది కార్పొరేట్ ఫ్రాడ్ కూడా జరిగింది ఇక్కడ. సో ఎందుకు ఏపీసీఆర్డీ అనేది ఒక కంపెనీ, అంటే ఇట్ ఈస్ ఏ స్టాచ్యూటరీ బాడీ, ఒక కంపెనీ లాగా చేశారు దాన్ని. మరి వాళ్ళు మీరు డిఫ్రాడ్ చేస్తే ఇన్వెస్టర్స్కి మరి కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు కదా, కంపెనీ ఫ్రాడ్ కదా అండర్ ద కంపెనీస్ యాక్ట్. దాని దిశగా కూడా ఇంతవరకు ఎవరు చేయలేదండి. నేను చాలామంది లాయర్స్కి అడ్వైస్ చేశాను, అమరావతి వాళ్ళకు కూడా చేశాను. సో వాళ్ళు ఎవరన్నా ముందుకు వస్తే ఐ డోంట్ మైండ్ ఫైలింగ్ కంప్లైంట్స్ విత్ సెబిఏ కానీ, కంపెనీ లా బోర్డే కానీ, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ దగ్గర కూడా ఫైల్ చేయొచ్చు మన కంప్లైంట్స్, ఇప్పుడు కూడా చేయొచ్చు మనం. మీకున్న అపార అనుభవం ద్వారా ఒక మాటలో చెప్పాలంటే శ్రీనివాస్ గారు, అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందంటారా? 3 రాజధానుల ప్రక్రియ సాక్షాత్కరిస్తుందనేటువంటి నమ్మకం మీకుందా? పోదండి, తరలించలేరు. ఎందుకు అంటే మీకు యూ మస్ట్ అండర్స్టాండ్ దెర్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మెనీ కేసెస్ ఆర్ పెండింగ్. స్టేటస్కో ఇచ్చారు ఏం మూవ్ చేయొద్దని. అంటే ఇప్పుడు కోర్టులో పెండింగ్ ఉన్న తర్వాత ఏవి కూడా మూవ్ అవ్వవు, నెంబర్ 1. నెంబర్ 2, నేను లాస్ట్ కొన్ని ఇంటర్వ్యూలో చెప్పాను, హైకోర్టు మార్చాలంటే ప్రెసిడెంట్ కన్సెంట్ అవసరం, సుప్రీంకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కన్సెంట్స్ అవసరం. అంటే ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ఇష్యూ ఇది. అంటే పార్లమెంట్లో బిల్ ఆమోదం చేసి దాని తర్వాత లా అయిన తర్వాతనే మార్చవచ్చు. బెంచ్ పెట్టుకోవచ్చు, అంటే విజయవాడ అమరావతిలో ఉన్న హైకోర్టు ఒక బెంచ్ పెట్టుకోవచ్చు కావాలనుకుంటే, ఒక జడ్జి కూర్చోగలుగుతారు అక్కడ. మీరు రాయలసీమలో కూడా పెట్టుకోవచ్చు, విశాఖపట్నంలో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, బెంచెస్ పెట్టుకోవచ్చు. మహారాష్ట్రలో ఉన్నాయి, అట్లా కొన్ని స్టేట్స్లలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి. ఒక బెంచ్ పెట్టుకుంటారు, అది తప్పులేదు పెట్టుకోవడంలో. కానీ కోర్టు మొత్తం మూవ్ అవ్వదు, అది అవ్వదండి. అది అంటే భారత రాజ్యాంగంలో ఇట్స్ నాట్ పాసిబుల్. ఆయన ఏదో వచ్చేసి వారు జగన్మోహన్ రెడ్డి గారు మార్చేస్తామంటే అది అవ్వదు. అంటే ఇప్పుడు 3 రాజధానిలో ఒక జ్యుడిషియల్ క్యాపిటల్ అయితే పోయింది సబ్జెక్టు. ఇంకా రెండోది వారు ఏమన్నారు, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడే ఉంటుంది అన్నారు వారు. సో 2 ఇష్యూస్ సాల్వ్ అయిపోయినాయి ఇక్కడ.
లెజిస్లేటివ్ క్యాపిటల్ పోదన్నారు, జ్యుడిషియల్ క్యాపిటల్ వారి చేతిలో పోలేదు. ఇక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే చీఫ్ మినిస్టర్ ఎక్కడ కూర్చుంటే అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, వారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఆయన ఇష్టం. ఎందుకు, ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫీసర్ కర్నూలులో పెట్టుకోవచ్చు, కడపలో పెట్టుకోవచ్చు, విశాఖపట్నంలో పెట్టుకోవచ్చు, వారి ఇష్టం అది. వారు ఎక్కడ కూర్చుంటే అక్కడ చీఫ్ సెక్రటరీస్ రావాలి, మినిస్టర్స్ వచ్చి కూర్చోవాలి వారి దగ్గర, బికాజ్ ఈజ్ ద బాస్ చీఫ్ మినిస్టర్. సో అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వారి ఇష్టంగా పెట్టుకోవచ్చు. కానీ పెట్టుకోవాలంటే విశాఖపట్నంలో పెట్టుకోవాలనుకున్నారు. కానీ విశాఖపట్నం మీరు చూస్తే అది కంట్రీ బార్డర్, ఆ బార్డర్లో మిలిటరీ ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా మీరు మిలిటరీ స్థావరాలు ఉంటాయి, నేవల్ ఉంటుంది, డిఫెన్స్ డాక్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా మీకు బౌండరీ ఆఫ్ ద కంట్రీ ఉన్నప్పుడు మీరు ఒకవేళ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అయినా కూడా ఆ వాటర్స్లో విశాఖపట్నం పవర్ ఉండదు. దిస్ ఈజ్ ఇండియన్ లా. వాటర్ ఈజ్ governed by the central government because naval and dock and military and air force is all by the, and boundaries are all సెంట్రల్ సబ్జెక్ట్. అది కాన్స్టిట్యూషన్లో స్టేట్ సబ్జెక్ట్ కాదు. ఆ స్థావరాలు వాళ్ళే మన దేశానికి ప్రొటెక్ట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. అది డిఫెన్స్ వాళ్ళు ఇవ్వాలి పర్మిషన్స్. డిఫెన్స్ వాళ్ళు అంత ఈజీగా ఇవ్వనని చెప్పారు, ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉంటుంది. చీఫ్ మినిస్టర్ గారు పోవాలంటే వాళ్ళకి ఎక్స్ట్రా, వాళ్ళకి మళ్ళీ సెక్యూరిటీ ఇవ్వాలి. అక్కడ వాళ్ళ సెక్యూరిటీ కూడా వాళ్ళకి అవసరం, ఎందుకంటే ఎనిమీ వస్తే ఎప్పుడు కూడా వాటర్స్ నుంచి వస్తారు ఎనిమీస్. సో అక్కడ వాళ్ళు చాలా వాటర్ టైట్ సెక్యూరిటీలో ఉండాలి వాళ్ళు. వాళ్ళు ఇవ్వరు, ఆబ్వియస్లీ ఇవ్వరు, పర్మిషన్స్ ఇవ్వరు. ఎందుకు, బికాజ్ మీ స్టేట్ ప్రోటోకాల్స్ ఉంటాయి, అంటే మీ పోలీసు వాళ్ళు ఉంటారు, మళ్ళీ సెంట్రల్ వాళ్ళు మిలిటరీ పోలీసు వాళ్ళు ఉంటారు. సో దెర్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్, ఎందుకంటే కోఆర్డినేషన్ కాన్ఫ్లిక్ట్ ఉంటాయి. ప్రోటోకాల్స్, వాళ్ళ ప్రోటోకాల్స్ వేరు, మన ప్రోటోకాల్స్ వేరు. సో లా ఏమంటుందంటే మిలిటరీ ప్రివేల్స్, సెంటర్ ప్రివేల్స్, డిఫెన్స్ ప్రివేల్స్. మీకంటే వాళ్ళు పవర్ఫుల్, వాళ్ళే ప్రివేల్ చేస్తారు. వాళ్ళు ఆబ్వియస్లీ ఇవ్వరు పర్మిషన్స్. ఎందుకు, వాళ్ళు కంట్రీని ప్రొటెక్ట్ చేసే సెక్యూరిటీ థ్రెట్ అవుతుంది. అర్థమైందండి, అదొక ఇష్యూ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇంతకుముందు చెప్పాను, ఎన్వైరాన్మెంటల్ లాలో ఏం చేశారంటే 90sలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమందిని పంపించారు, పార్లమెంటరీ కమిటీ వేసి కొంతమంది ఎన్వైరాన్మెంటల్ ఇంజనీర్స్ని, వాళ్ళను వాల్యూస్ని పంపించారు విశాఖపట్నం గురించి. ఢిల్లీలో పార్లమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పంపిస్తే వాళ్ళు ఒక కమిటీ ఏం చెప్పారంటే, ఈ విశాఖపట్నంలో ఇప్పటికే చాలా పొల్యూషన్ ఉంది, చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఈ సిటీ ఇంకా దీనికి ఇంకా ఎక్కువ లైసెన్సెస్ ఇవ్వడానికి, పర్మిషన్స్ ఇవ్వడానికి పనికిరాదు ఆ సిటీ అని చెప్పారు. ఎందుకంటే అంత పొల్యూషన్ ఉంది అక్కడ, అంటే షిప్ యార్డ్ ఉంది, మీకు చాలా స్టీల్ కంపెనీస్ ఉన్నాయి. సో దట్ సిటీ ఈజ్ నాట్ డిజైన్ ఫర్ మోర్ పర్మిషన్స్. ఇప్పుడు క్యాపిటల్కు అంత కెపాసిటీ లేదు ఆ సిటీకి, డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు అక్కడ. అంటే ఆ సిటీ కేపబుల్ కాదు. ఇప్పుడు అమరావతి ఎందుకు కేపబుల్ ఉందంటే అక్కడ లక్షల ఎకరాలు ఉన్నాయి కనుక వాళ్ళు అక్వైర్ చేసి చేయగలిగారు. అలాంటి ప్లేస్ కాదు అది, బికాజ్ ఇట్స్ క్లోజ్ టు ద సీ. సో ఎన్వైరన్మెంటలీ ఆల్సో వాళ్ళు ఎప్పుడో బ్యాన్ చేశారు, ఇది పనికిరాని సిటీ, ఇక్కడ వేరే మీరు లైసెన్సెస్ కూడా ఇవ్వకూడదు ఎన్వైరన్మెంటల్గా, ఈ సిటీ డిస్క్వాలిఫై అని మారిటోరియం పెట్టారు. మారిటోరియం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం శవాలను తీసుకెళ్ళి మోర్చరీలో పెడతాం అంటే అది డెడ్ అన్నట్టు, అక్కడికి సెంట్రల్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ రావు. మీరు ఎప్పుడైనా క్యాపిటల్ పెట్టాలంటే సెంట్రల్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ రావాలి, ఇవ్వరు వాళ్ళు, ఎందుకంటే మారిటోరియం ఉంది. పార్లమెంటరీ కమిటీ వాళ్ళు చేశారు, అంటే స్టాచ్యూట్గా చేశారు, ఇష్టానుసారం కాదు. సో ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఇవన్నీ చూస్తే అంటే ఇఫ్ యూర్ లుకింగ్ ఎట్ ఏ అనాలిసిస్ ఇట్స్ నాట్ పాసిబుల్ వారు అంటున్నారు. కానీ ఇంకొక విషయం కూడా మీరు చూడాల్సింది ఏంటంటే, డెఫిషిట్ లోతు బడ్జెట్లో నడుస్తుంది. వాళ్ళు ఆంధ్రాలో శాలరీస్ కూడా సరిగ్గా రావట్లేదు. సో ఇట్స్ నాట్, వెన్ దెర్ ఇస్ నో మనీ ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఒక ఎకనామిక్ స్టూడెంట్గా వెన్ దెర్ ఇస్ నో మనీ హౌ కెన్ యూ ఎస్టాబ్లిష్ సంథింగ్. మీద డబ్బులు ఉంటేనే ఇల్లులు కొనుక్కుంటారు, కారు కొనుక్కుంటారు, బంగారాలు కొనుక్కుంటారు, పెద్ద పెద్ద హోటల్ పోయి భోజనం చేస్తారు. మీద డబ్బులు లేకపోతే ఇవన్నీ ఎలా చేస్తారు? సో దెర్ ఇస్ నో మనీ, ఇట్స్ నాట్ పాసిబుల్. పోనీ కొత్త కంపెనీస్ వచ్చి ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఎవరు రావట్లేదు, ఉన్న కంపెనీస్ అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో అక్కడ వాళ్ళందరికి బిల్స్ కూడా ఇవ్వలేదు. ఈ సింగపూర్ కంపెనీస్, ఇండియన్ లార్సన్ అండ్ టూర్బో అండ్ లాట్ ఆఫ్ కంపెనీస్కి అమరావతిలో బిల్స్ అని ఆపేశారు, డబ్బులు కూడా ఇవ్వలేదు. వాళ్ళందరూ కూడా సూ చేయొచ్చు యాక్చువల్గా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద. యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? yes. సో మరి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ప్లస్ సివిల్ డ్యామేజెస్ కూడా ఉన్నాయి. మరి కోర్టుకు వెళ్తే వీళ్ళంతా
ఫారిన్ కంపెనీసే కానీ ఇండియన్ కంపెనీసే కానీ సప్లై చేసిన మెటీరియల్ వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వాళ్ళు, ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు. సో ఇట్స్ ఇంపాసిబుల్. సో ఇఫ్ యూ లుక్ ఇట్ యాజ్ అన్ ఎకానమిస్ట్ ఆర్ యాజ్ అ లాయర్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. And as a lawyer of India and as a lawyer of international lawyer also, when you see the law, it's not possible. అంటే లీగల్గా కూడా అనాలిసిస్ చేస్తే ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఇదంతా కొంచెం ఒక హైప్ అంతే, ఏం జరగదండి, పోదు, కాకపోతే టైం పట్టుద్ది అంతే. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.